హాయ్ అండి, ఐఎమ్ నీల్మ. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. ముందుగా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నీల్మాజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా వీటి ఇంపార్టెన్స్, ఇవి మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది తెలుసుకుంటే వీటి స్ట్రక్చర్స్, వీటి ఫంక్షన్స్, ఇంకా వీటి క్లాసిఫికేషన్ తెలుసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలోని ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. లైక్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం పీల్చుకునే వచ్చేసి పిండి పదార్థాలు, ఏదర్ పీచు పదార్థాలు, లేదంటే షుగర్స్, ఇలాంటి వాటిల్లో ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ అనేది మన బాడీకి ఒక పెద్ద మ్యాక్రో న్యూట్రియంట్ లాంటిది. ఎలా అయితే ప్రోటీన్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎలా అయితే అవసరమో ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి కూడా మన బాడీకి చాలా అవసరం. అండ్ ఇది మ్యాక్రో న్యూట్రియంట్ కాకుండా ఈ కార్బోహైడ్రేట్ అనేది మన శరీరానికి మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. మన శరీరంలోకి ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి తీసుకున్న తర్వాత మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం కదా, కార్బోహైడ్రేట్స్ అంటే ఫుడ్ ద్వారా తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ అనేది బాడీ లోపలికి వెళ్ళి మన శరీరం అనేది దాన్ని గ్లూకోజ్గా మారుస్తుంది. ఆ గ్లూకోజ్ అనేది మన శరీరంలో ఉండే సెల్స్, ఆర్గాన్స్కి శక్తిని ఇస్తుంది. అండ్ ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా మొక్కల ద్వారా లభించే వాటిలో చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి బరువు పెరగటానికి కూడా చాలా పడతాయి. అలా అని కార్బోహైడ్రేట్స్ అన్నీ మంచివి కాదు, అలా అని చెడ్డవి కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్బోహైడ్రేట్స్లోకి వెళ్ళబోయే ముందు వాటి డెఫినేషన్ తెలుసుకుందాం. డెఫినేషన్ వచ్చేసి పాలీహైడ్రాక్సీ కీటోన్స్ ఆర్ ఆల్డిహైడ్స్ ఆర్ కాల్డ్ కార్బోహైడ్రేట్స్. రిపీట్ అగైన్, పాలీహైడ్రాక్సీ కీటోన్స్ ఆర్ ఆల్డిహైడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ కార్బోహైడ్రేట్స్. అంటే ఏంటంటే మన కార్బోహైడ్రేట్స్ అనేవి మన కెమికల్ నేచర్లో ఎక్కువగా కార్బన్ అండ్ ప్లస్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ని కలిగి ఉన్నందున కార్బోహైడ్రేట్స్ అని అంటారు. అదే కాకుండా అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవే కాకుండా వీటిలో ఆల్డిహైడ్ గ్రూప్స్ లేదంటే కీటోన్ గ్రూప్స్ అనేవి కూడా ఉంటాయి. ఆల్డిహైడ్ గ్రూప్స్ అంటే లైక్ ఇవి, అండ్ కీటోన్ గ్రూప్స్ అంటే ఇవి. ఈ కార్బోహైడ్రేట్స్ జనరల్ స్ట్రక్చర్ ఫార్ములా వచ్చేసి CH2ON. అండ్ కార్బోహైడ్రేట్స్ ఆల్ కంటైన్ సెవరల్ హైడ్రాక్సీ గ్రూప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్స్. ఇందాకే చెప్పా కదా, కార్బోహైడ్రేట్స్ అనేవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ గ్రూప్స్ కాకుండా ఈ ఆల్డిహైడ్ గ్రూప్స్ లేదా కీటోన్ గ్రూప్స్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దేంటో ఉంటాయి అంటే లైక్ సెరల్స్ అంటే లైక్ వీట్, రైస్, ఇంకా తృణధాన్యాలు సంథింగ్ ఏమంటారు కదా, మెయిజ్, సజ్జలు, కొర్రలు, అలాంటి వాటిల్లో. అండ్ మిల్క్లో కూడా ఉంటాయి, మిల్క్ సంబంధించిన వాటిలో కూడా ఉంటాయి. అండ్ బ్రెడ్, ఫ్రూట్ జ్యూసెస్, పొటాటోస్ ఎక్సెట్రా. అండ్ దీని జనరల్ స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది గ్లూకోజ్ అనేది ఆల్డిహైడ్కి సంబంధించింది అండ్ ఫ్రక్టోస్ అనేది కీటోన్కి సంబంధించింది. గ్లూకోజ్ అనేది దాని ఫార్ములా వచ్చేసి C6H12O6. C6 ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయా, ఒకసారి కౌంట్ చేస్తాం. 1 2 3 4 5 6 కార్బన్స్ సరిపోయాయా. అండ్ 12 హైడ్రోజన్ గ్రూప్స్ 1 2 3 4 5 6 అండ్ 8 9 10 11 12 సరిపోయాయి కదా, 12. అండ్ O6 1 2 3 4 5 6 సరిపోయాయి కదా. అండ్ ఫ్రక్టోస్లో కూడా అంతే, C6H12O6 సేమ్ ఫామ్లో ఒకటే, కాకపోతే దీంట్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది, దీంట్లో కీటోన్ గ్రూప్ అనేది ఉంటుంది. ఒకసారి మనం చూసుకుంటే అటు ఇటు ఈ కార్బోహైడ్రేట్స్లో ఎయిదర్ ఆల్డిహైడ్ గ్రూప్ అన్నా ఉండాలి, లేదంటే కీటోన్ గ్రూప్ అయినా ఉండాలి, కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దీని నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ అండి. క్లాసిఫికేషన్ ఎలా చేశారు అంటే కార్బోహైడ్రేట్స్ని వాటి హైడ్రాలసిస్ చర్య ఆధారంగా 4 విధాలుగా వర్గీకరించారు. ఒకటి సింపుల్ షుగర్స్ అండ్ కాంప్లెక్స్ షుగర్స్. అండ్ సింపుల్ షుగర్స్ అంటే మోనోసాకరైడ్స్ అండ్ డైసాకరైడ్స్, అండ్ కాంప్లెక్స్ షుగర్స్ అంటే ఓలిగోసాకరైడ్స్ అండ్ పాలీసాకరైడ్స్. ఈ సింపుల్ షుగర్స్ అంటే ఇందాక చెప్పాను కదా, ఈ కార్బోహైడ్రేట్స్లో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని మన బాడీకి
హాని చేసేవి ఉంటాయి. ఈ సింపుల్ షుగర్స్ అనేవి బ్యాడ్ అండ్ కాంప్లెక్స్ షుగర్స్ వచ్చేసేసి గుడ్. అంటే అది ఎలా అంటే ఈ సింపుల్ షుగర్స్ అనేవి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ అలాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటాయి. దాని ద్వారా మనం బరువు ఎక్కువ అయిపోయి జీర్ణక్రియలో కూడా తొందరగా జీర్ణం అయిపోయి ఇంకా ఆకలేస్తూ ఉంటుంది. అండ్ మన హెల్త్కి మేలు చేసే ఏమన్నా ఉన్నాయంటే ఈ కాంప్లెక్స్ షుగర్స్ మాత్రమే. ఈ కాంప్లెక్స్ షుగర్స్ అనేవి జీర్ణ వ్యవస్థకు మేలు చేసి జీవక్రియ సవ్యంగా జరిగేటట్టు చూస్తాయి. బట్ సింపుల్ షుగర్స్ అనేవి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి అలా కాకుండా త్వరగా జీర్ణం అయిపోయి చక్కెరగా షుగర్గా మారి రక్తంలో గ్లూకోజ్గా మారి రక్తంలో కలుస్తాయి. రక్తంలో దాని ద్వారా ఏం చేస్తుంది, ఆ గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ అంటే షుగరే కదా, గ్లూకోజ్ అనేది ఎక్కువ అయిపోయి ఎక్కువ షుగర్ రావటం, లేదంటే వీటిని తినటం వల్ల సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తినటం వల్ల అధిక బరువు, మధుమేహం అండ్ బీపీ లాంటి హై బ్లడ్ ప్రెషర్ లాంటివి సమస్యలు వస్తాయి. ఇప్పుడు మనం ఇవన్నీ చూసుకున్నాం కదా. మోనోసాక్రైడ్స్కి వచ్చేసేసి ఎగ్జాంపుల్స్ వచ్చి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్. అండ్ డైసాక్రైడ్స్కి వచ్చేసేసి సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్. అండ్ ఓలిగోసాక్రైడ్స్కి వచ్చేసి రాఫినోజ్. అండ్ పాలిసాక్రైడ్స్కి వచ్చేసేసి ఎగ్జాంపుల్ స్టార్చ్, ఫైబర్ అండ్ గ్లైకోజన్. క్లాసిఫికేషన్లో ఫస్ట్ వన్ వచ్చేసేసి మోనోసాక్రైడ్. మోనోసాక్రైడ్ మీన్స్ మోనో అంటే వన్, సాక్రైడ్ మీన్స్ షుగర్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సింపుల్ షుగర్స్ ఆర్ సింపుల్ కార్బోహైడ్రేట్స్, లేదంటే సింప్లర్ యూనిట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని కూడా పిలుస్తారు. ఈ మోనోసాక్రైడ్ ఏంటంటే హైడ్రాలసిస్ జరుపుతాం కదా. ఈ హైడ్రాలసిస్ జరిపినప్పుడు ఇంకా వేరే ఎటువంటి వాటితో హైడ్రాలసిస్ లోను కానటువంటి వాటిని మోనోసాక్రైడ్స్ అంటాము. అండ్ చెప్పాను కదా, సింప్లర్ యూనిట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ దే కెన్ నాట్ బి ఫర్దర్ హైడ్రోలైజ్డ్ ఇంటూ స్మాలర్ యూనిట్. ఈ మోనోసాక్రైడ్స్ని మరింత చిన్న యూనిట్లుగా హైడ్రోలైజ్ చేయడం సాధ్యం కాదు. అండ్ వీటికి వచ్చేసేసి ఎగ్జాంపుల్స్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్. ఇఫ్ monosaccharide contain aldehyde group known as aldoses and if it contain ketone group as known as ketose. మోనోసాక్రైడ్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటేనేమో ఆల్డోస్ గాను, కీటోన్ గ్రూప్ ఉంటేనేమో కీటోస్ గాను పిలుస్తారు. ఆల్డోస్ అంటే ఇందాక చెప్పా కదా, ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటేనేమో ఆల్డోస్ అండ్ కీటోన్ గ్రూప్ ఉంటేనేమో కీటోస్ అని పిలుస్తారు. అది కూడా ఎలా అంటే ప్రస్తుతం అంటే ఇక్కడ ఉంది కదా, కరెంట్లీ డిపెండింగ్ ఆన్ ద కార్బన్ నెంబర్ దే ఆర్ కాల్డ్ as ట్రయోస్, టెట్రోస్ అండ్ పెంటోస్. ప్రస్తుతం వాటికి ఉన్న కార్బన్ ఆటం నెంబర్ని బట్టి వాటిని ట్రయోస్, టెట్రోస్, పెంటోస్. ట్రయోస్ అంటేనే 3 కార్బన్ మాలిక్యూల్స్ని కలిగి ఉంటుంది, టెట్రోస్ అంటే 4 కార్బన్ మాలిక్యూల్స్ని కలిగి ఉంటుంది, పెంటోస్ అంటే 5 కార్బన్ మాలిక్యూల్స్ కలిగి ఉంటుంది, ఇంకా ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసేసి టెట్రోస్ C3H6O3. C3 అంటే ఇక్కడ 3 కార్బన్ మాలిక్యూల్స్ని, అంటే ట్రయోస్ అంటే ఇందాకే చెప్పే కదా 3 కార్బన్ మాలిక్యూల్స్ని కలిగి ఉంటాయి. 3 కార్బన్ మాలిక్యూల్స్ కనిపిస్తుంది కదా. అండ్ H6 ఇక్కడ 4 + 2 హైడ్రోజన్ మాలిక్యూల్ కనపడుతున్నాయి. అండ్ O3 ఈక్వల్ అయ్యాయి. అండ్ టెట్రోస్ సేమ్ C4 H8 అండ్ O4. అలా ఇక్కడ 4 కార్బన్ మాలిక్యూల్స్ అండ్ 8 హైడ్రోజన్ మాలిక్యూల్స్ అండ్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని కలిగి ఉంటుంది టెట్రోస్. అండ్ పెంటోస్ వచ్చేసేసి 5 కార్బన్ మాలిక్యూల్స్ అండ్ హైడ్రోజన్ వచ్చేసి 10 అంటే హైడ్రోజన్ మాలిక్యూల్స్ వచ్చేసి 10 ఉంటాయి అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ వచ్చేసి 5 ఉంటాయి. క్లాసిఫికేషన్లో సెకండ్ వన్ వచ్చేసి డైసాక్రైడ్. డై అంటే 2, సాక్రైడ్ మీన్స్ షుగర్. అంటే ఏంటంటే ఈ డైసాక్రైడ్ అనేది 2 షుగర్ మాలిక్యూల్స్ని కలిగి ఉంటుంది. అండ్ డైసాక్రైడ్ అనేది డబల్ షుగరు లేదా బయోజ్ అని కూడా పిలుస్తారు. అండ్ దే కంటైన్ 2 మోనోసాక్రైడ్ యూనిట్స్ లింక్డ్ టుగెదర్ బై గ్లైకోసైడిక్ లింకేజ్. అంటే ఏంటంటే డైసాక్రైడ్ అనేది గ్లైకోసైడిక్ లింకేజ్ ద్వారా 2 మోనోసాక్రైడ్లను చేర్చినప్పుడు ఏర్పడే చక్కెర లాంటిది. అండ్ దే కంటైన్ 2 షుగర్ మాలిక్యూల్స్. ఇందా చెప్పే కదా 2 షుగర్ మాలిక్యూల్స్ని కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సుక్రోజు, లాక్టోజు ఎక్సెట్రా. సుక్రోజ్ విచ్ ఈస్ హైడ్రాలసిస్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. సుక్రోజ్ అనేది ఎలా ఏర్పడుతుందంటే ఒకటి వచ్చేసేసి గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ని హైడ్రాలసిస్ చేయంగా ఏర్పడుతుంది ఈ సుక్రోజ్ అనేది. ఒకటి వచ్చేసేసి గ్లూకోజ్ మాలిక్యూల్ అయితే ఇంకోటి వచ్చేసి ఫ్రక్టోజ్ మాలిక్యూల్. దీన్ని టేబుల్ షుగర్ అని కూడా పిలుస్తారు. టేబుల్ షుగర్ అంటే ఏం లేదండి, టేబుల్ షుగర్ అంటే నీటిలో కరిగే ప్రతి ఒక్క కార్బోహైడ్రేట్ని టేబుల్ షుగర్ అని కూడా పిలుస్తారు. అండ్ సుక్రోజ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్తో హైడ్రాలసిస్ చేసినప్పుడు ఏర్పడే ప్రక్రియ అని చెప్పా కదా, ఏర్పడేదే సుక్రోజ్ అని చెప్పాను కదా. సుక్రోజ్కి వచ్చేసేసి C12H22O11 చూసుకుంటే బ్యాలెన్స్ చూసుకుంటే తెలిసిపోద్ది. అండ్ లాక్టోస్ వచ్చేసేసి ఇది కూడా లాక్టోస్ అనేది
2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా, ఒకటి సుక్రోజ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి లాక్టోజ్. ఈ లాక్టోజ్ అనేది కూడా 2 షుగర్ మాలిక్యూల్ని కలిగి ఉంటుంది. అండ్ లాక్టోజ్ విచ్ ఈస్ హైడ్రోలైజ్డ్ ఇంటూ గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోజ్. ఇది కూడా గ్లూకోజ్ని గ్యాలక్టోజ్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు వచ్చేదే ఈ లాక్టోజ్. ఒకటి గ్లూకోజ్ మాలిక్యూల్ ఉంటే ఇంకోటి గ్యాలక్టోజ్ మాలిక్యూల్ ఉంటుంది. ఈ రెండింటిని హైడ్రాలసిస్ చేసినప్పుడు ఈ లాక్టోజ్ అనేది ఏర్పడుతుంది. లాక్టోజ్ అంటే ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు, లాక్టో బ్యాక్టీరియా అని మనం చాలాసార్లు వినుంటాం. ఇది ఎక్కడ దొరుకుతుంది? లైక్ ఎక్కువగా మిల్క్ ప్రొడక్ట్స్, పెరుగు, మిల్క్ అలాంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. క్లాసిఫికేషన్లో థర్డ్ వన్ వచ్చేసి ఒలిగోసాక్రైడ్. ఈ ఒలిగోసాక్రైడ్ అనేది కాంప్లెక్స్ షుగర్స్కి చెందింది. ఇందాక చెప్పుకున్న 2 వచ్చేసి సింపుల్ షుగర్కి, అంటే మోనోసాక్రైడ్ అండ్ డైసాక్రైడ్ అనేది సింపుల్ షుగర్కి చెందింది. అండ్ కాంప్లెక్స్ షుగర్ వచ్చేసి ఒలిగోసాక్రైడ్ అండ్ పాలీసాక్రైడ్ అనేది కాంప్లెక్స్ షుగర్కి చెందింది. ఆ సింపుల్ షుగర్స్ అనేవి లైక్ బయట తీసుకునే ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి. ఈ ఒలిగోసాక్రైడ్స్ అనేవి మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్. లైక్ అవసరమైన రైస్, వీట్ అలాంటి వాటిల్లో ఉంటాయి ఈ ఒలిగోసాక్రైడ్ అనేవి. దే కంటైన్ 3 to 10 మోనోసాక్రైడ్ యూనిట్స్ జాయిన్ టుగెదర్ బై గ్లైకోసైడిక్ లింకేజ్. ఇవి వచ్చేసి 3 to 10 షుగర్ మాలిక్యూల్స్ని కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి రాఫినోజ్. ఈ రాఫినోజ్ is an oligosaccharide made up of 3 సాక్రైడ్ యూనిట్స్. 3 సాక్రైడ్ యూనిట్స్ని కలపంగా ఈ రాఫినోజ్ అనేది వస్తుంది. ఇప్పుడు హైడ్రాలసిస్ చేసినప్పుడు ఒక్కొక్క అణువు నుండి 3 నుంచి 10 మోనోసాక్రైడ్లు ఇచ్చే వాటిని ఓలిగోసాక్రైడ్స్ అంటారు. ఇప్పుడు రాఫినోజ్ ఈజ్ అన్ ఓలిగోసాక్రైడ్ మేడప్ ఆఫ్ 3 సాక్రైడ్ యూనిట్స్ అని చెప్పేసి అన్నాం కదా. ఈ 3 లైక్ ఎగ్జాంపుల్స్ వచ్చి గ్యాలక్టోజ్, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్, ఈ 3టిని కల్పంగా ఈ రాఫినోజ్ అనేది వస్తుంది. హైడ్రాలసిస్ చేసినప్పుడు ఈ రాఫినోజ్ అనేది వస్తుంది. ఈ రాఫినోజ్ జనరల్ ఫార్ములా వచ్చేసి C18 H32 O16. దాని స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. C18 18 కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి, H వచ్చేసి 32 మాలిక్యూల్స్ ఉంటాయి, అండ్ O16 ఆక్సిజన్ మాలిక్యూల్స్ వచ్చేసి 16 ఉంటాయి జాయిన్ టుగెదర్. అండ్ క్లాసిఫికేషన్లో 4th వన్ వచ్చేసి పాలీసాక్రైడ్ అంటే మోర్ దాన్ 10 మోనోసాక్రైడ్ యూనిట్స్ జాయిన్ టుగెదర్ బై గ్లైకోసైడిక్ లింకేజ్. అండ్ మోనోసాక్రైడ్ అంటే 10 కంటే ఎక్కువ షుగర్ మాలిక్యూల్స్ని కలిగి ఉండేదాన్ని పాలీసాక్రైడ్ అంటారు. దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ టేస్ట్లెస్. ఇవి నీటిలో కరగవు అండ్ రుచిగా కూడా అంటే వాటి రుచి కూడా మనకి తెలియదు ఏంటి అనేది. అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్టార్చ్, ఫైబర్ అండ్ గ్లైకోజన్. ఈ స్టార్చ్, ఫైబర్, ఈ గ్లైకోజన్ అంటే ఇంకా డెప్త్గా చెప్పాలి అంటే వీటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి రైస్, వీట్ ఇలాంటి వాటిల్లో ఉంటుంది. పాలీసాక్రైడ్స్ ఆర్ ఫార్మ్డ్ బై లాంగ్ చైన్స్ ఆఫ్ రిపీటింగ్ యూనిట్స్ లింక్డ్ టుగెదర్ బై గ్లైకోసైడిక్ బాండ్స్. ఈ పాలీసాక్రైడ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే లాంగ్ చైన్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఒక చైన్ ఫార్మేషన్లో లింకులు ఎలా అయితే చైన్కు ఉంటాయో ఒకదాని తర్వాత ఒకటి ఉంటూనే ఉంటాయి. పాలీసాక్రైడ్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్టార్చ్, సెల్యులోజ్ అండ్ గ్లైకోజిన్ అని చెప్పుకున్నాం కదా. ఈ స్టార్చ్ వచ్చేసి ఎక్కువగా రైస్, వీట్ అండ్ పొటాటోస్లో ఉంటాయి. అండ్ స్ట్రక్చర్ అనేది ఇలా స్టార్ట్ అయిపోయి ఈ ఫార్మేషన్ అనేది మళ్ళీ దీని తర్వాత సేమ్ రిపీట్ ఒక చైన్ లెక్క ఇలా స్టార్ట్ అవుతూనే ఉంటుంది, ఎండ్లెస్ లేకుండా రిపీట్గా ఒక చైన్ లెక్క. అండ్ సెల్యులోజ్ వచ్చేసి దాని స్ట్రక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఇది కూడా సేమ్ డబల్ లింక్ లెక్క రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇలా స్టార్ట్ అయిపోయి మళ్ళీ దీని తర్వాత సేమ్ ఇది వచ్చి ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది సేమ్ ఇలా. అండ్ గ్లైకోజిన్ వచ్చేసి స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఎలా అంటే సేమ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇది ఎండ్లెస్ ఎలా పడితే అలా పైకి కిందకి ఇలా ఒక చెట్టు లెక్క వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత సేమ్ మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇక్కడ ఎలా రిపీట్ అయిందో మళ్ళీ దీని దగ్గర ఎలా రిపీట్ అయ్యిద్ది. అండ్ దీని తర్వాత సేమ్ మళ్ళీ అలా రిపీట్ అయ్యిద్ది. ఇలా రిపీట్ అయ్యిద్ది.